ఏ సిఫార్సులు అయితే ఉన్నాయో రైతాంగం వరి రైతాంగం ఆపదలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆదుకోవాలని సిఫార్సు చేసినటువంటి సిఫార్సుని అమలు చేయమని ఈ యొక్క అఖిల పక్షాలని కోరుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కేవలం ప్రెస్టేజ్ కోసం ఇదంతా ఏదైనా ప్రకటన చేస్తే అసెంబ్లీలో ప్రకటన చేస్తారని మనం చూసాం. అసెంబ్లీ జరిగిన ఒక్కరోజు కూడా రైతాంగం పట్ల ప్రకటన చేయలేదు. ఈవేళ నిరాహార దీక్షలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర వహించేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత పట్టుదలతో రైతాంగం న్యాయం జరగాలని ఆయన దీక్ష చేస్తుంటే ఆయన ఢిల్లీ నుంచి వాకప్ చేయడమే తప్ప దీని మీద ఏమీ స్పందన చేయట్లేదు. ఈ క్రెడిట్ ఎక్కడ తెలుగుదేశం వస్తుందో కమ్యూనిస్టులకు వస్తుందనే తాపత్రయం ప్రెస్టేజ్ పడుతున్నారు తప్ప రైతులు ఆదుకోవాలి. ఇవాళ మీ టైంలో ఏం చేసాం మా టైంలో ఏం చేసామని కంపారిజన్ చెప్తారు తప్ప ఈవేళ బడ్జెట్ ఎంత 1,00,000 కోట్లు బడ్జెట్ దాటిందని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు కనుక ఈనాడు అన్ని ప్రతిపక్షాలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి రైతుల పట్ల తమ సిద్ధశుద్ధితో పోరాటం చేయాలి, రైతులు ఆదుకోవాలని సంకల్పంతో ఈ పోరాటం చెప్పడం. దీనిలో భాగంగానే ఈవేళ ఎంఆర్ఓ ఆఫీసులు